బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు ఈ వీడియో టైటిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవాళ వీడియో ఏంటి అని. ఎస్, ఇవాళ నేను చాక్లెట్ కేక్ బేక్ చేస్తున్నాను అండ్ నా చాక్లెట్ కేక్ రెసిపీ నేను మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను. మనం నా కిచెన్లో ఉన్నాం. సో మీరు ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసారు కదా. సో క్విక్గా మనం బేక్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. సో నేను బేకింగ్ స్టార్ట్ చేసే ముందు ప్రతిసారి ఫస్ట్ చేసేది ఏంటంటే నా అవెన్ని నేను ఆన్ చేసి 400 degrees ప్రీ హీట్ చేస్తాను. 400 degrees ఫారెన్హైట్. ఓకే, సో అవెన్ టర్న్ ఆన్ చేసేసాను కదా. నెక్స్ట్ థింగ్ నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న బటర్తో నా ప్యాన్స్ గ్రీస్ చేస్తాను. సో నేను 2 pans చేస్తున్నాను. సో నేను ఈ ప్యాన్స్ తీసుకున్నాను. ఐమ్ గోనా గ్రీస్ దెమ్ నౌ. ఓకే, సో ఫస్ట్ నేను ప్యాన్స్ గ్రీస్ చేస్తాను. యాక్చువల్లీ బేకింగ్ నాకు చాలా చాలా ఇష్టం. నేను స్టార్టింగ్లో చాలా ఫెయిల్ అయ్యాను కేక్స్ చేసి, బట్ నౌ ఐఎమ్ డూయింగ్ ఇట్ బెటర్. ఐ లవ్ బేకింగ్. సో నేను మీకు నాకు తెలిసిన అన్ని బేకింగ్ రెసిపీస్, నేను చేసే బేకింగ్ మొత్తం ఖచ్చితంగా ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. సో మీరు ఆ వీడియోస్ అన్ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఆ బెల్ ఐకన్ని కూడా కొట్టండి. సో దట్ ఆ గంటను కొడితే ఎవ్రీ టైం నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో నేను ఇప్పుడు ప్యాన్స్ గ్రీస్ చేస్తాను. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే 3 eggs బీట్ చేసి నేను వాటిని హ్యాండ్ మిక్సర్తో మిక్స్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇందులో 3 eggs బీట్ చేస్తున్నాను. సో ఎగ్స్ మంచిగా ఇలా బీట్ చేసుకున్నాక నా ఇందులో నేను షుగర్ యాడ్ చేస్తాను. 2 cups షుగర్ అనమాట ఇది. సో 2 cups షుగర్ ఇందులో యాడ్ చేసి మళ్ళీ దీన్ని బాగా బీట్ చేస్తాను. సో ఇప్పుడు నేను షుగర్ అండ్ ఎగ్ ఇలా బీట్ చేసుకున్నాను. సో ఇందులో నేను బటర్ యాడ్ చేస్తున్నాను. ఇది 1/4 cup బటర్. సో సేమ్ టైం వెనిలా ఎక్స్ట్రాక్ట్ 1 teaspoon యాడ్ చేస్తాను. సో 1 teaspoon వెనిలా ఎక్స్ట్రాక్ట్. సో ఒక్కసారి ఇది మిక్స్ చేయడం అయిపోయాక నెక్స్ట్ ఇవన్నీ వెట్ ఇంగ్రీడియంట్స్. ఎస్, షుగర్ కూడా యాక్చువల్లీ బేకింగ్లో వెట్ ఇంగ్రీడియంట్ కిందే వస్తుంది. సో ఇది వెట్ ఇంగ్రీడియంట్. అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని కలిపేసి ఇందులో కలుపుతాను. సో ఇది 2 cups ఆల్ పర్పస్ ఫ్లవర్. ఇది వచ్చేసి 1/4 cup కోకో పౌడర్ ఇందులోనే వేసేస్తాను నేను. ఇందులో వేసేస్తాను కదా. నా ఇందులో నేను 2 teaspoons బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తాను. నేను కాఫీ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. 1 tablespoon యాడ్ చేస్తాను. సో ఇట్ ఈస్ సో గుడ్. టీస్పూన్ కాఫీ పౌడర్. మీకు కావాలంటే యాక్చువల్లీ ఎక్స్ప్రెసో కూడా యాడ్ చేసుకోవచ్చు, బ్రూవ్డ్ వన్. బట్ యా, సో ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా నేను ఇందులో వేసి కొంచెం కొంచెం పౌడర్ వేసి లో స్పీడ్లో మిక్స్ చేయండి. బ్యాటర్ రెడీ అయిపోయింది. సో ఈ బ్యాటర్ని నేను ఈ 2 pansలోకి
ఈక్వల్గా డివైడ్ చేస్తాను. సో దానికి నేను వెయింగ్ స్కేల్ తీసుకున్నా. మీరు నార్మల్గా కూడా చేయొచ్చు, బట్ నా అలవాటు ఏంటంటే వెయింగ్ స్కేల్ మీద 2 పెట్టి రెండిట్లలో ఈక్వల్ బ్యాటర్ వెళ్ళినట్టు చూద్దాం. ఇందులో 400, అందులో 400 వేస్తాను మోస్ట్లీ. ఓకే, సో ఇందులో 500 గ్రామ్స్ వేసా. ఇది పక్కన పెట్టేసి ఇందులో మళ్ళీ 500 వేస్తాను. సో బ్యాటర్ రెండిట్లలోకి ఈక్వల్గా డివైడ్ చేశాక ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోవడానికి రావడానికి ఇలా ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ అన్నీ రిలీజ్ అవ్వాలి. సో ఈ బ్యాటర్ని నేను ఇప్పుడు అవెన్లో పెట్టి ఎగ్జాక్ట్గా 40 minutes బేక్ చేస్తాను. ఇవి ఇప్పుడు అవెన్లోకి షిఫ్ట్ చేద్దాం. సో మీకు కావాలంటే ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవచ్చు. నాకు స్పేస్ ఉంది కాబట్టి నేను 2 కలిపేసి ఒకటేసారి పెట్టేస్తున్నాను. పెట్టి టైమర్ పెట్టుకుంటాను ఒక 45 minutes. ఇప్పుడు ఈ కేక్ బేక్ అయ్యే లోపల నేను బటర్ ఫ్రాస్టింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నేను ఆ కేక్కి ఫ్రాస్టింగ్ చేస్తున్నాను, లేయర్స్ మధ్యలో ఫ్రాస్టింగ్ పెట్టాలి కాబట్టి. సో నేను బటర్ ఫ్రాస్టింగ్ చేస్తున్నాను. దానికి 1.5 cup బటర్. సో దిస్ మేక్స్ 1.5 cup బటర్. సో ఈ బటర్ మొత్తం అండ్ సాఫ్ట్ అండ్ బటర్ వేయాలి, హార్డ్ బటర్ కాదు. సో ఇది నేను ఒక రోజు ముందే బయట పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి తీసి. సో సాఫ్ట్ ఉంది. ఇప్పుడు ఈ హోల్ బటర్ని ఇందులో వేసేసి ఇందులో నేను కోకో పౌడర్ వేస్తున్నాను. ఇది 1/2 cup కోకో పౌడర్. అండ్ ఇందులో ఎట్ ద సేమ్ టైం 1 teaspoon వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేస్తాను. సో ఇది మొత్తం మిక్స్ చేశాక 5 cups ఐసింగ్ షుగర్ ఆర్ గ్రాన్యులేటెడ్ షుగర్ తీసుకోవచ్చు. మీరు తీసుకొని దాన్ని మిక్స్ చేయాలి. షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మామూలు షుగర్ని మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు. నేను ఐసింగ్ షుగర్ తీసుకున్నా, రెండు ఒకటే. చాలా హార్డ్గా ఉండి మిక్స్ అవ్వట్లేదు అని అనిపిస్తే కొంచెం విపింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఊరికే అలా విపింగ్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ఫ్రాస్టింగ్ రెడీ అయింది. నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెడతాను కేక్ అయిపోయేంత వరకు. కేక్ అయిపోయాక, కేక్ కూల్ అయ్యాక మనం ఫ్రాస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో కేక్ అయిపోయింది, చాలా బాగా బేక్ అయింది. మీరు ఇవి చూస్తే నేను ఫోక్తో చెక్ చేశాను యాక్చువల్లీ కేక్ అయిందా లేదా అని. సో ఇట్స్ ఆల్ గుడ్. నేను దీన్ని చల్లగా అవ్వడానికి వెయిట్ చేస్తాను. వన్స్ ఇది చల్లగా అవ్వగానే మనం ఫ్రాస్టింగ్ చేద్దాం. కేక్ కూల్ అయిపోయింది. ఐ విల్ హ్యావ్ ఫ్రాస్టింగ్ ఇన్ బిట్వీన్. సో ఐమ్ గోనా కట్ దెమ్. సో ఈ కేక్ పైన ఈక్వల్గా ఉండడం కోసం పైన తీసేస్తున్నాను. ఈవెన్గా ఉంటే మనకి అంత బాగుంటుంది. బోర్డ్ తీసుకుంటున్నాను. ఈ కేక్ బోర్డ్ మీద ఫస్ట్ స్లైస్ పెడతాను. కేక్ మూవ్ అవ్వకుండా కొంచెం అలా బటర్ క్రీమ్ రాసుకొని ఫస్ట్ సైజ్ కేక్ పెడుతున్నాను. ఈ సైజ్కి నేను బటర్ క్రీమ్ అప్లై చేస్తున్నా. అండ్ నేను బాక్స్ షేప్ కేక్ అనుకుంటున్నా. సో దీన్ని నేను ఇలా కట్ చేసి ఇది బయటకు తీస్తున్నాను. పైన ఫ్రాస్టింగ్ పెడుతున్నాను. సైడ్కి అంటిన ఫ్రాస్టింగ్ అంతా నేను టిష్యూ వెట్ చేసుకొని నీట్గా క్లీన్ చేస్తున్నాను.
క్లీన్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసి దీనిపైన నేను ఫాండెంట్ పెడదాం అనుకుంటున్నాను. సో ఈ ఫాండెంట్ మీకు ఏ కేక్ యాక్సెసరీ షాప్లో అయినా దొరుకుతుంది. సో ఆ ఫాండెంట్ నేను క్విక్గా ఓపెన్ చేసి, సో ఇది ఎలా ఉంటుందంటే ఒక ఆట లాగా ఉంటుంది. సో దాన్ని తీసి యూ షుడ్ స్టార్ట్ ప్రెస్సింగ్ ఇట్. సో ఇది కింద అంటకూడదు అంటే కొంచెం ఆల్ పర్పస్ ఫ్లోర్ కానీ పౌడర్డ్ షుగర్ కానీ వేసుకొని యూ కెన్ స్టార్ట్ ప్రెసింగ్. సో అది అంటదనమాట కింద సర్ఫేస్కి. సో ఇది స్మూత్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఆటాని మనం ఎలా చేస్తామో అలానే యూ షుడ్ స్టార్ట్ స్ప్రెడింగ్ ఇట్. సో నాకు యాక్చువల్లీ అది సరిపోలేదు. సో నేను కింద మళ్ళీ మొత్తం గ్రెనైట్ క్లీన్ చేసుకొని డైరెక్ట్ గ్రెనైట్ మీద చేసా. నా దగ్గర యాక్చువల్లీ బేకింగ్ షీట్ కనిపించట్లేదు హౌస్ షిఫ్టింగ్ తర్వాత. సో షీట్ లేక డైరెక్ట్ గ్రెనైట్ మీద చేశాను. సో అలా పెద్దగా ఎంత సైజ్ కావాలి, మీ కేక్ ఎంత సైజ్ ఉందో అంత సైజ్ మీరు దాన్ని చేసుకోవచ్చు. సో నేను దానికి కావాల్సినంత సైజ్ ఎక్స్పాండ్ చేసి సో ఇప్పుడు దీన్ని నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇందాక చూసారు కదా కేక్ నేను స్క్వేర్ షేప్లో కట్ చేసా. సో నేను పైన వేసే ఫాండెంట్ కూడా స్క్వేర్ షేప్ కావాలని చెప్పేసి స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ ఏం లేదండి, బటర్ షుగర్ అవన్నీ వేసి ఇది తయారు చేస్తారు ఇలా. ఇది స్క్వేర్ షేప్లో కట్ చేసేసాక నేను ఇంకొంచెం ఎక్స్పాండ్ చేశాను. బికాజ్ అది చూసారా చాలా థిక్గా ఉంది అండ్ అంత చిన్నగా ఉంది, మనకి ఇంకా పెద్దది కావాలి కాబట్టి. ఆ తర్వాత నేను స్లోగా దాన్ని రోలర్కి అలా పెట్టి సైడ్కి పెట్టాను సో దట్ కేక్ మీద వేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నేను కేక్ తీసేసుకొని కేక్ మీద దీన్ని పరిచాను అనమాట. లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా వేసి అండ్ నీట్గా దాన్ని అద్ది లైక్ యాక్చువల్లీ కేక్కి దాన్ని ప్రెస్ చేయడానికి ఒక టూల్ ఉంటుంది. అఫ్కోర్స్ నా దగ్గర లేదు కాబట్టి నేను హ్యాండ్తోని నీట్గా ప్రెస్ చేసి కేక్ మొత్తంని ఎక్సెసివ్ ఏదైతే ఉందో దాన్ని నేను నీట్గా కట్ చేశాను అనమాట. సో ఫాండెంట్ అంతా కేక్కి బాగా అతుక్కోవాలి కాబట్టి అలా ప్రెస్ చేయాలి. అండ్ తర్వాత పైన వాటర్తో స్ప్రే ఆర్ స్ప్రింకిల్ చేస్తే జస్ట్ ఫాండెంట్ వెట్గా ఉంటుంది. సో దానిపైన మీరు ఏ డెకరేషన్ చేసినా అది మంచిగా స్టిక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నా ఫాండెంట్ పెట్టడం అయిపోయింది. సో నేను ఫాండెంట్ మీద యాక్చువల్లీ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసాను. ఏంటంటే నేను నెక్స్ట్ ఫాండెంట్ మీద ఏదైనా డెకరేషన్ చేద్దామంటే అది ఈజీగా స్టిక్ అవుతుంది కాబట్టి నేను ఫ్లాట్ డెకరేషన్ చేశాను. క్రిస్మస్కి కేక్ చేశాను కాబట్టి క్రిస్మస్ ట్రీ అండ్ సాక్స్ అలా చేశాను. బట్ మీరు ఫాండెంట్తో చాలా వెరైటీస్ చేయొచ్చు. లైక్ మీరు పెంగ్విన్ చేయొచ్చు, స్నోమ్యాన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో నేను మాత్రం క్రిస్మస్ ట్రీ చేసేసాను సింపుల్గా. సో అది మీరు ఇప్పుడు చూస్తున్నారు.
అయితే కేక్ రెడీ అయిపోయింది. సో ఇది నేను క్రిస్మస్కి చేశాను, బట్ ద చాక్లెట్ కేక్ రెసిపీ మీరు దేనికైనా యూస్ చేయొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అండ్ మీరు ఎంజాయ్ చేశారు అండ్ మీకు కేక్ రెసిపీ హెల్ప్ఫుల్గా అనిపించిందంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో మీరు కానీ ఈ కేక్ ట్రై చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను ట్యాగ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద కమెంట్స్లో ఇస్తాను. అండ్ ఆల్సో యూట్యూబ్లో కూడా మీరు నాకు కమెంట్ చేయొచ్చు. ఐ హోప్ యూ ఆల్ రియలీ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీరు నా ఛానల్కి కొత్తగా ఉండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు దాకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయడానికి. అండ్ నేను మీ అందరినీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పుడు దాకా అందరు ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, నవ్వుతూ ఉండండి. నేను మీ నిహారిక.